ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన అద్భుతంగా సాగుతుంది. ఓవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిచేస్తున్న చంద్రబాబు తమ పాలనలో జరగాల్సిన అభివృద్ధిపై ఫోకస్ చేస్తున్నారు. ఈ డెవలప్మెంట్ రానున్న తరాలకు కూడా ఉపయోగపడేలా చూస్తున్నారు. ఇందుకోసం 70 ఏళ్ల వయసులో కూడా విదేశీ పర్యటనలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇంతకీ సీఎం చంద్రబాబు ఈసారి ఎలాంటి పెట్టుబడులను తీసుకురాబోతున్నారు? ఆయన టూర్ వెనుకన్న వ్యూహం ఏంటి అనేది మాత్రం ఈ స్టోరీలో తెలుసుకుందాం. సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. 7 పొదుల వయసులో కూడా ఆయన కష్టపడుతున్న తీరు అభినందనీయమే. ప్రస్తుతం ఆయన లండన్ పర్యటనలో ఉన్నారు. ఆయన సతీమణి భువనేశ్వరికి అత్యుత్తమ అవార్డులు వచ్చాయి. ఆ అవార్డుల స్వీకరణకు గాను ఆయన సతీమణితో కలిసి లండన్ వెళ్లారు. అదే సమయాన్ని చంద్రబాబు సద్వినియోగం చేసుకుంటున్నారు. వచ్చే నెలలో విశాఖ వేదికగా జరగనున్న పెట్టుబడుల సదస్సుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్వాగతిస్తున్నారు. ప్రపంచ దిగ్గజ సంస్థలను ఆహ్వానిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు గత కొద్ది రోజులుగా చేస్తున్న పెట్టుబడుల ప్రయత్నాలపై ఏపీ వ్యాప్తంగా సంతృప్తి కనిపిస్తుంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతుంది. 4వసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. అది మొదలు ఆయన రాష్ట్రానికి ఏదో చేయాలన్న తలంపుతోనే ఉన్నారు. అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు పలుమార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు. దావోస్లో పెట్టుబడుల సదస్సు మొదలు మొన్నటి సింగపూర్ పర్యటన వరకు ప్రతిదీ రాష్ట్రం కోసమే. అయితే లండన్ పర్యటనలో భాగంగా విశాఖపట్నం ఆహ్వానించాలని భావించారు. ఇంతలోనే ఆయన సతీమణి భువనేశ్వరికి ప్రతిష్టాత్మకంగా 2 అవార్డులు లభించాయి. ఒకవైపు వ్యక్తిగత పర్యటన సాగిస్తూనే రాష్ట్రానికి పెట్టుబడుల అన్వేషణ కోసం చంద్రబాబు ప్రస్తుతం లండన్లో బిజీగా ఉన్నారు. విశాఖలో ఈ నెల 14 నుంచి 3 రోజుల పాటు పెట్టుబడుల సదస్సు జరగనుంది. దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రకాల ఒప్పందాలు జరిగాయి. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. అమెరికా వెలుపల ఆసియా ఖండంలో అతిపెద్ద డేటా సెంటర్ ఇది. దానితో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం వచ్చాయి. అయితే 10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రచారం జరుగుతుంది. అయితే ఉద్యోగాల విషయంలో ఉత్తరాది రాష్ట్రాల వారు కూడా ఉంటారు. కానీ అన్నింటికి మించి ఈ రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం సమకూరుస్తుంది. ఆపై మౌలిక వసతుల కల్పనలో భాగంగా రియల్ ఎస్టేట్కు ఎనలేని ప్రాధాన్యము లభిస్తుంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ఏ సమావేశం జరిగినా ఏపీ గురించి చర్చ జరుగుతుంది. తద్వారా ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తే రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకునే అవకాశము ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి అదే అవసరం కూడా. చంద్రబాబు ఆశపడుతుంది అదే.